జనాభా తగ్గిపోతే దేశం మనుగడే కష్టమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక జంటకు కనీసం 2 పిల్లలు ఉండాలని, ముగ్గురుంటే ఇంకా మంచిదని అన్నారు. ఒకప్పుడు కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యం ఇచ్చామని, మారిన పరిస్థితుల్లో జనాభా పెంచడమే అందరి లక్ష్యం కావాలన్నారు. తక్కువ సంతానోత్పత్తి ఉన్న చైనా, జపాన్, దక్షిణ కొరియా సహా యూరోప్ దేశాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయో అందరూ గుర్తించాలన్నారు. పాపులేషన్ మేనేజ్మెంట్పై కొత్త విధానం తీసుకొస్తామన్న బాబు ఆ దిశగా అందరినీ ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుడుతుందని ఆ రాష్ట్ర శాసనసభలో వెల్లడించారు. పార్టిసిపేషన్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీ మనం చేయగలిగితే ఆటోమేటిక్గా 15% గ్రోత్ జిఎస్టిపి వచ్చే అవకాశం ఉంది. పెటర్నల్ లీవ్ ఫర్ మూడవ చైల్డ్ కానీ లేకుంటే +2 రెండో చైల్డ్ వచ్చిన 1 month ఇవ్వడం, మూడో చైల్డ్ అయితే 2 నెలలు ఇవ్వడం. దీనివల్ల బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది. శక్తి, క్షేమ ఈ రెండు కింద 10,000 మంది సర్టిఫైడ్ కేర్ టేకర్స్ ఎవ్రీ యాన్యువల్ తీసుకురావడం, 5,000 చైల్డ్ కేర్ టేకర్స్ని ఇండస్ట్రీ ఎక్కడికక్కడ చూసుకోవడానికి. ఏజింగ్ పాపులేషన్కి 60 ఏళ్ళు అవుతానే, 62 ఏళ్ళు అవుతానే మేము రిటైర్ అయిపోయామనుకుంటారు. అక్కడి నుంచి రిటైర్ అయిపోయామని ఆలోచన చేసి చాలా వరకు మనం చూస్తుంటాం. అక్కడి నుంచి మెంటల్గా, ఫిజికల్గా సిక్ అయ్యే పరిస్థితి వస్తారు. అట్లా కాకుండా దట్ ఈస్ ది బెస్ట్ ఏజ్ హౌ టు యూజ్ దేర్ సర్వీస్ అని కూడా వర్కౌట్ చేస్తున్నాం. కుప్పం యాజ్ ఎ పైలట్ చేశాం. చాలా వరకు ఇది చాలా 3,01,000 మంది పాపులేషన్ డిజిటలీ కవర్ చేశాం. phase 2 ఇప్పుడు చిత్తూరు డిస్ట్రిక్ట్ అంతా చేస్తున్నాం. 5,20,00,000 మంది రికార్డ్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆన్లైన్లో ఉంటాయి. 1 చైల్డ్ పాపులేషన్ 58% ఉన్నారు. 2,17,000 మంది ఉన్నారు. 3 and above 62 లక్షలు ఉన్నారు. ఇప్పుడు మంది 1.5% టిఎఫ్ఆర్, దాన్ని 2.1కి తీసుకెళ్ళాలి. డబ్బులు సంపాదించే విధానంలో పిల్లలు దొరుకునే పరిస్థితి వస్తూ ఉంది. దీనివల్ల చాలా దేశాలు ఇబ్బంది పడ్డాయి. అందుకే ఒక నూతనమైన విధానం కోసం ఈరోజు మేము ఆలోచించేది, ఈ రెండో బిడ్డ కానీ చైల్డ్ కానీ 2 కంటే అబౌవ్ ఎంతమంది వాళ్ళు ఇచ్చేస్తే డెలివరీ సమయంలోనే 25,000 రూపాయలు ఆ పేరెంట్స్కి డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్గా తయారవుతుంది. అవసరమైతే ఈ నెలంతా మీ నియోజకవర్గాల్లో ఒక మీటింగ్ కూడా పెట్టి ఇప్పుడుండేది ఏమన్నా ఇచ్చాం, భవిష్యత్తులో ఏమి ఇవ్వాలో మీరు చెప్తే ఇంకా మార్పులు ఏమైనా తీసుకొచ్చి అవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి బై మంత్ ఎండ్ ఒక పాలసీ తీసుకొస్తాం. April 1 నుంచి దీన్ని అమలు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇండియాలో ఫస్ట్ టైం ఫ్యామిలీ ప్లానింగ్ దానిపైన 90 ఏళ్ళు మనం తీసుకొస్తే దేశంలో 2000 సంవత్సరంలో పాపులేషన్ పాలసీ తీసుకొచ్చారు. మళ్ళీ తొందరలో మనం పాపులేషన్ మేనేజ్మెంట్ తీసుకొస్తాం అనుకోలేదు. అంత మునిపే 94లోనే 2 కంటే ఎక్కువ పిల్లలుంటే లోకల్ బాడీస్లో పోటీ చేయడానికి అర్హత లేదని పెట్టాం. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే 2 కంటే ఎక్కువన్నా పోటీ చేయడానికి అర్హత ఉందని పెట్టాం. తొందరలోనే 2 కంటే తక్కువ పిల్లలుంటే అర్హత లేదని మళ్ళా ఒక చట్టాన్ని తీసుకొచ్చే పరిస్థితి తొందరలో వస్తున్నాం. ఒకప్పుడు జనాభా అంటే భారం అనుకున్నాం. జనాభా భారం కాదు. జనాభా ఈరోజు మనం కానీ కరెక్ట్గా ప్లాన్ చేస్తే 10 times బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు వెల్త్ వచ్చింది, అందరం కూడా బిజీగా ఉన్నాం. ఇప్పుడు పాపులేషన్ తగ్గే పరిస్థితికి వచ్చింది. ఇదే మారిగా పోతే ఏజింగ్ పాపులేషన్ పెరిగి భవిష్యత్తులో రాష్ట్రాలు మనుగడ కూడా ఉండే పరిస్థితి ఉండవు, లేకుంటే దేశాలు మనుగడ కూడా ఉండే పరిస్థితి ఉండదు. అందుకే ఇది రైట్ టైం అని నేను భావిస్తున్నా. బట్ నాట్ ఈజీ. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ అది సాధ్యం కావాలంటే జనాభా మేనేజ్మెంట్ ఉంటేనే సాధ్యం.